అందరికీ నమస్కారం. నా పేరు బండారు వెంకట సత్యనారాయణ, వింజమూరు జనసేన పార్టీ మండల అధ్యక్షుడిని. ఈ సమావేశానికి ముఖ్య కారణం ఏంటంటే, జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ జరుపుకున్నటకు ఎంతో శుభపరిణామం. 14వ తేదీ జరిగిన పిఠాపురంలో జరిగిన ఆవిర్భావ సభ జయకేతనం సభకు నెల్లూరు జిల్లా నుండి ఇన్ఛార్జ్ వేములపాటి అజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో సభను విజయవంతం చేసిన ప్రతి జన సైనికులకు, వీర మహిళలకు, మన వీరాభిమానులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా 8 మండలాల జనసేన మండలాధ్యక్షులకి, ఇన్ఛార్జీలకి, మన ప్రధాన కార్యదర్శికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలపమని అజయ్ గారు మాకు తెలపడం జరిగింది. అదేవిధంగా మన 40 బస్సులు, దాదాపు 40 బస్సులు పెట్టారు 7 నియోజకవర్గాల నుంచి. మన ఒక పార్లమెంట్ పరిధిలో 40 బస్సులు, దాదాపు 2000 నుంచి 2500 బస్సులు మంది జనాభా తరలించారు. అదేవిధంగా సొంత వెహికల్తో కొంతమంది బస్సుల్లో కూడా వెళ్ళారు. మన ఉదయగిరి నియోజకవర్గం నుంచి నాసేన నావంతు సాయం ఆ ప్రోగ్రాంలో మెంబర్షిప్గా ఉంటూ మన సీతారాంపురం మండలంలో భోగినేని కాశీరావు గారు ఆయన సహాయంతో 4 బస్సులు ఉదయగిరి నియోజకవర్గం నుంచి పెట్టడం జరిగింది. ఆయన చేసిన ఇదితో మన ఉదయగిరి నుంచి కూడా బాగా జనం తరలిందారు. ఈ ఉద్యోగోత్సవంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ఆయన తరఫున కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. నియోజకవర్గంలో ప్రతి ఒక్క మండలంలో జనసేన పార్టీ బలోపేతం చేయాలని మా ఉద్దేశం. అజయ్ గారు కూడా చెప్పేది ఏంటంటే, జనసేన ఎక్కడ ఇబ్బందులు ఉన్నా, ఎక్కడ ఎవరైనా బాధపడుతున్న ప్రతి జనసైనికుడికి, ప్రతి కార్యకర్తకి, ప్రతి ప్రజలకి అందుబాటులో ఉండి మనం మేలు చేసే విధంగా కార్యక్రమాలు చేసుకుంటూ జనసేనని ముందుకు నడిపించమని ఆదేశాలు ఇచ్చారు. ఆ ఆదేశాల మేరకు మేము ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అక్కడికి పిఠాపురం సభకి వచ్చినటువంటి జన సైనికులకు, వీర మహిళలకు, ప్రజలకు, మన 7 నియోజకవర్గాల నుంచి వచ్చినటువంటి నాయకులకు అందరికీ కూడా టిప్పును, భోజనం, వసతులు కల్పించినటువంటి వేములపాటి అజయ్ గారికి, మరీ కాశీరావు గారికి మరీ మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంత ప్రోటీన్ ఉన్నా కూడా మనల్ని పట్టించుకుని మా కోసం, అంటే కొంతమంది ఏంటంటే పిలుస్తారు తర్వాత వదిలేస్తారు, అట్లా కాకుండా ఎంతో ఇదిగా మమ్మల్ని చంటి పిల్లలను చూసినట్టు చూశారు. సభ కూడా చాలా విజయవంతంగా జరిగింది కాబట్టి మేము ఎంతో సంతోషంగా, ఎంతో హ్యాపీ జర్నీ చేసుకుంటూ ప్రశాంతంగా ఇంటికి రావడం జరిగింది. అందుకని అజయ్ గారికి మా 8 మండలాల తరఫున పేరున అందరం ఆయనకి కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదేవిధంగా కాశీరావు గారు కూడా, ఎందుకంటే ఆయనకి ఇన్ఛార్జ్ పదవి లేదు, ఏమీ లేదు, అయినా కూడా పాపం పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానము, పార్టీ మీద అభిమానము, ఆయన ఏదైనా చేయాలి అన్న తపంతోనో ఆయన చేసే కృషి మేము మర్చిపోం. ఎందుకంటే అందరూకే ఉంది, కానీ ఏంటంటే కొన్ని కారణాల వల్ల జరుగుతున్నాయి. ఇది అంతా చదువుకుంటుంది. మనకు అందరం కావాలా, అందరం కలిసి పార్టీ కోసం పనిచేసేవాళ్ళమే. ఏరే ఉద్దేశాలు ఏమి లేవు, ఏమి ఇబ్బందులు ఏమి లేవు. దాని గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో సాటిస్ఫాక్షన్తో వెళ్ళి వచ్చేసాం. సభ విజయవంతం జరిగింది కాబట్టి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఇంతటితో ఈ సభను ముగిస్తాం.